బసవేశ్వరుడు ఎవరు? విశ్వగురువుగా ఎలా మారారు? లింగాయత్ సాంప్రదాయం ఎలా ఏర్పడింది తెలుసుకుందాం పదండి. 12వ శతాబ్దంలో కుల వివక్షలు ఎక్కువ అయ్యాయి. ఆ సమయంలో మధ్యరాజ మడిలంబే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు బసవన్న. బసవన్న జన్మించిన ప్రదేశం బసవన్న బాగేవాడి. బసవన్న చిన్ననాటి నుండి ఎల్లప్పుడూ శివధ్యానంలో ఉండేవాడు. అందరూ సమానులే, కులాలు మతాలు అన్ని మానవ కల్పితమని చాటి చెప్పారు. అంటరానితనం అంటూ ఏమీ లేదని, తమ స్వలాభాల కోసం గొప్పల కోసం అనాచారంతో ఏర్పరచుకున్నారని తెలియజేశారు బసవన్న. బసవన్న ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాదు. ప్రపంచంలో సమానతను చాటిన మొదటి సంఘ సంస్కర్త బసవన్న. ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కూడా తన అక్కకు ఉపనయనం ఇవ్వలేదని అతను కూడా ఉపనయనాన్ని తిరస్కరించాడు. అన్నిటిలో స్త్రీ సమానత ఉండాలని చెప్పాడు. అలా అందరికీ సమానంగా ఉండేలా ఇష్టలింగ పూజను మొదలుపెట్టాడు. వర్గ లింగ భేదాలు లేకుండా ఎవరైనా ఇష్టలింగ పూజ చేయొచ్చు అని చాటి చెప్పారు. ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారికి ఇష్టలింగ బోధన చేసి అందరూ సమానులే అని, భేదాలు ఉండకూడదని తెలియజేశారు. ప్రపంచంలోనే మొదటి పార్లమెంట్ ని స్థాపించారు. ఆ పార్లమెంట్ పేరు అనుభవ మండపం. అంటే అక్కడ అందరూ సమానులే అని, ఎవరైనా వచ్చి తమ విచారాలను వ్యక్తపరచొచ్చని అర్థం. మూఢనమ్మకాలు వీడాలని, దైవతా దృక్పథంతో నడవాలని, ఫిలాసాఫికల్ నిజాలను సరళమైన కన్నడ భాషలో వచన అనే లిటరేచర్ని రాశారు. బసవేశ్వరుడు దేవుడిని పూజించడం ఎంత ముఖ్యమో పని చేయడం కూడా అంతే ముఖ్యమని, పని దైవంతో సమానమని, చేసే పని మోక్షానికి దారి చూపిస్తుందని కాయకవే కైలాసం అనే సూక్తిని తెలియజేశాడు. బసవన్న యొక్క బోధనలు హ్యూమన్ రైట్స్, జెండర్ ఈక్వాలిటీ, డెమోక్రసీ గురించి ఉంటాయి. బసవన్న 12వ శతాబ్దంలోనే అందరూ సమానమని చాటుతూ ఒక మాదిగ అబ్బాయికి బ్రాహ్మణ అమ్మాయికి కులాంతర వివాహం జరిపించాడు. ఇలా అంటరానితనాన్ని నిర్మూలించడానికి, డెమోక్రసీని అందరికీ అందచేయడానికి ఎంతో కృషించడమే కాకుండా తన జీవితం అంతా ఎన్నో శివమహిమలను చాటి విశ్వగురుగా మారారు గురు బసవన్న. ఓం శ్రీ గురు బసవలింగాయ నమః. జై గురు బసవ. శరణు శరణార్థి.